అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. నమస్కారం. ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అది అగ్రరాజ్యమే, కానీ గతంలో ఏకఛత్రాధిపత్యం వహించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే, కానీ గతంలో ఉన్నటువంటి ఉత్సాహం ఉత్తేజం ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కనపడటం లేదు. అది ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి అమేయ శక్తి సంపన్నమైనటువంటి దేశమే, కానీ నేడు చిన్న దేశాలతో కూడా సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితులు. ఇది స్థూలంగా అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి అమెరికాను విస్మరిద్దామా అంటే అంతకుమించినటువంటి పొరపాటు ఉండకపోదు. ఇటు వాణిజ్యం నుంచి విదేశీ సంబంధాల వరకు, ఆర్థిక అంశాల నుంచి అంతరిక్షం వరకు ప్రపంచంలో ప్రతి దేశం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపగలిగినటువంటి దేశం అమెరికా. అందుకే అక్కడ జరిగేటటువంటి ప్రతి అంశం ఆసక్తిదాయకం, అవసరము. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి అధ్యక్ష ఎన్నికలు ఈ కవులోకే వస్తాయి. హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలపై ఈటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచినటువంటి ట్రంప్ ఒకవైపు, అనుభవం కలిగినటువంటి రాజకీయ యోధురాలు హిల్లరీ మరోవైపు హోరాహోరీగా పోరాడుతున్నారు. మరి అంతిమ విజేత ఎవరో మరికొద్దిసేపట్లో తేలబోతోంది. దీనిపై ప్రత్యేక చర్చను చూద్దాం. చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. శ్రీ చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు. పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. నరేంద్ర గారు, ఎన్నికల ఫలితాలు చూస్తే మనకి ఏమనిపిస్తోంది? ముఖ్యంగా ఇటు ట్రంప్ అటు హిల్లరీ మధ్య కేవలం 30 స్థానాలు మాత్రమే ప్రస్తుతం మనం తేడాను చూస్తూ ఉన్నాం. ఈ స్థాయిలో నువ్వా నేనా అన్నటువంటి హోరాహోరీ ముందుగా అంచనా వేసిందేనా? గత సంవత్సరం అసలు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చినప్పుడు అసలు ఆమె పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ అసలు పోటీ చేయడం కష్టం, ఎవరు పోటీ ఉండరు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. దానికి బలమైన అభ్యర్థి అవ్వలేరని. అలాంటిది అసలు రాజకీయాల్లో కానీ రాజకీయ రంగంలో అసలు ఏమాత్రం తెలియని డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా రావటం, వచ్చి క్రమంగా బలం పెంచుకుంటూ, మధ్యలో అనేక ఎదురు దెబ్బలు తగిలి అతను వెనకబడినా కూడా క్రమంగా బలం పెంచుకుంటూ ఒక స్థాయిలో 10 రోజుల క్రితం అయితే హిల్లరీ కన్నా ముందు ఉండే స్థాయికి వచ్చారు. గత వారం రోజులుగా 10 రోజులుగా వస్తున్నటువంటి వివిధ పోల్ సర్వేలు చూస్తే ఇద్దరు పోటాపోటీగా ఉండి ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఓట్ల లెక్కింపులో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా సాంప్రదాయకంగా రిపబ్లికన్కి డెమోక్రట్కి బలమైన రాష్ట్రాల్లో కూడా ఎవరికి ఎంత ఆధిక్యత వస్తుంది అనేటువంటి పరిస్థితి చెప్పలేకుండా తీవ్ర ఆసక్తి కలిగిస్తుంది. ఈ పోటీలు ఎవరు కూడా అమెరికాలో కానీ బయట కానీ ఇంత పోటీ హిల్లరీ క్లింటన్కి అమెరికాలో వస్తుందని ఎవరు ఊహించలేదు. అందుకనే ఇది ఫలితాలు ఎటున్నా కూడా అనూహ్యమైన ఫలితాలని చెప్పవచ్చు. ఎవరు గెలిచినా కూడా గట్టి పోటీ ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే నరేంద్ర గారు, ఇక్కడ మీరు అన్నట్టు ఎవరు గెలిచినా ప్రస్తుతం చరిత్రే. ఒకవైపు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగినటువంటి ట్రంప్ ఏకంగా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్నారు. మరొకవైపు హిల్లరీ కనుక గెలిస్తే తొలిసారిగా శ్వేతసౌధంపై మహిళ వచ్చేటటువంటి అరుదైనటువంటి అవకాశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో హిల్లరీ క్లింటన్ నేపథ్యాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇందాక మీరు అన్నారు ఈ స్థాయిలో పోటీ వస్తుందని చెప్పి ఆవిడ కూడా ఊహించలేకపోయారు అని చెప్పేసి. క్లింటన్ ఎలా ఈ ఎన్నికలకి సిద్ధమయ్యారు? క్లింటన్ అమెరికాలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో గత 25 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర వహించి ప్రభుత్వ పరిపాలనలో ప్రత్యక్షంగా భాగస్వామ్య వ్యక్తి. ఒక సెనేటర్గా కావచ్చు, ఒక అధ్యక్షుడి భార్యగా కావచ్చు, మొన్నటి వరకు ఒబామా పరిపాలనలో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా కావచ్చు, లేకపోతే ఒక బిల్ క్లింటన్ ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలు చూస్తూ అమెరికాలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా అందరికి బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మహిళ ఆమె. ఆమెకి రాజకీయంగా అనేక వర్గాలతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆమెకి సొంత మనుషులు ఉండటం, సొంత యంత్రాంగం ఉండటం అంత జరిగింది. కేవలం ఆ విధంగా ఉండటం వల్లనే ఆమె డెమోక్రటిక్ అభ్యర్థిత్వాన్ని చాలా సునాయంగా గెలుచుకోగలిగింది. అయితే ట్రంప్ అసలు ఒక వ్యాపారవేత్తగానే గతంలో అతను బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. వీళ్ళతో కలిసి చాలా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా రాజకీయ రంగం మీద ఎలాంటి అసలు రాజకీయంగా కానీ పరిపాలనా పరంగా కానీ ఎలాంటి పరివేశం లేకుండా ఒకేసారి అధ్యక్ష ఎన్నికల్లో వచ్చి ఇంత పోటీ ఇవ్వటం అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగిందని చెప్పవచ్చు. ఇది ఒక విధంగా అమెరికాలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ పట్ల ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంది, ఒక
నిరాశ ఉంది. ఆ నిరాశకి వ్యతిరేకంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ధోరణులకి ప్రతీకగా ఈనాడు ట్రంప్ నిలిచాడని చెప్పొచ్చు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, సహజంగా ఎన్నికల ఫలితాలకి కొంత తేడా ఉండేటువంటిది మన దేశంలో చూసాం. మరి అమెరికాలో కూడా ఇలా జరగబోతోందా? ముందే కనుక గమనించినట్లయితే హిల్లరీ తప్పనిసరిగా విజేత అవుతారన్నటువంటి నిశ్చిత అభిప్రాయం నుంచి హోరాహోరీ అన్నటువంటిది మారి ఈరోజు ట్రంప్ ఆధిక్యం ప్రస్తుతం చూస్తున్నాం. మరి ఈ ఆధిక్యత చివరి వరకు కొనసాగుతుందంటారా? ఎట్లా ఉండబోతోంది? నిజానికి ఈ ఆధిక్యత ఒక గణనీయమైన పరిణామమే. ఎందుకంటే 4% పైగా హిల్లరీ ఆధిక్యతతో ఉంటుందనేటువంటి అంచనాలు అయితే అవి కూడా పక్షపాతంతో కూడినవనేటివి అక్కడ చాలామంది వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కడంటే బహుళజాతి గుత్త కంపెనీలే, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు ఇస్తున్న సంస్థలే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ధన సహాయం చేస్తాయి. అందులో ఈ వ్యవస్థలో ఎవరైతే బలంగా ఉంటారో సహజంగానే హిల్లరీ వైపు వాళ్ళు, ఎందుకంటే ఆమె భర్త క్లింటన్ 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయ వ్యాపార వర్గాలతో కూడా అనేక స్వచ్ఛంద సంస్థలతోనూ అనేక రకాలైనటువంటి సంబంధాలు వాళ్ళకున్నాయి. అందరూ వాళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేస్తూ ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించాడు. దాంట్లో కొంత సత్యం లేకపోలేదు. కానీ ఈయన అమెరికాలో ఒక రాజకీయ శూన్యత ఆవరించినట్టు కనిపిస్తుంది. అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఈ పోటీ కేంద్రీకృతమైంది. కారణం ఏమిటంటే ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి మేధావి లేదా మరొకరు మన దేశంలో లాగా ఒక అబ్దుల్ కలాం ఒక పరోక్ష పద్ధతులైన ఒక అధ్యక్షుడయ్యారు. ఒక నరేంద్ర మోడీ ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన ఒక దేశ ప్రధాని కాగలరు. అది ఒక భారత ప్రజాస్వామ్య యొక్క విశిష్ట లక్షణం. అమెరికా కూడా ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశము అయినప్పటికీ కూడా అక్కడ ఈ బహుళజాతి గుత్త సంస్థలదే, ఈ ధనిక వర్గాలదే ప్రధానమైనటువంటి పాత్ర అనేది మనము గుర్తించాల్సింది. ఎందుకంటే అనేకమంది ఇంతకుముందు పోటీలో డెమోక్రటిక్ పార్టీ తరఫున బెర్నీ శాండర్స్ కూడా ఆయన మెరుగైనటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చాడు. అయితే ఆయనకు వాళ్ళ పార్టీలోనూ వాళ్ళ కాకస్లోనూ ఆయనకు అవసరమైనటువంటి మద్దతు లభించలేదు. అందువల్ల ఆయన్ను హిల్లరీ ప్రసన్నం చేసుకుని ఆయన్ని విరమింపజేసి ట్రంప్తో ఇప్పుడు తలపడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా ఒక ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యాపారవేత్త, రాజకీయంగా పైగా విలాస పురుషుడు, శృంగార విలాసాల్లో తేలియాడినవాడు అంటే మన దేశంలో అయితే మన మౌలిక విలువలు వేరు, అమెరికా సమాజం విలువలు వేరు. కాబట్టి వాళ్ళు అయినా కూడా అక్కడ నిరసనల మధ్యనే ఆయన క్రమక్రమంగా ఊపు తీసుకుంటూ వచ్చాడు. దామోదర్ ప్రసాద్ గారు, మీకు తెలియనటువంటి అంశం కాదు, ప్రపంచంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు న్యూ లో అన్నటువంటి ఒక అపప్రదను కూడా తెచ్చుకున్నాయి. ఈసారి చూసినంత దిగజారుడుతనం గతంలో ఎక్కడా కనిపించలేదని. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ట్రంప్ యొక్క వ్యవహార శైలి, మరి అలాంటి స్థితి నుంచి, అలాంటి విమర్శల నుంచి ట్రంప్ ఈరోజు హోరాహోరీ అనేటువంటి స్థితికి రాగలడని చెప్పి మనం ఊహించగలిగామంటారా? అంటే దానికి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులే, ఆర్థిక దుస్థితి. ఎందుకంటే దిగువ మధ్య తరగతి ప్రజలు, ఒక శ్వేతజాతి కార్మికుల్లో ఒక అభద్రతా భావం శ్వేతజాతి ప్రజల్లో అది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇందువల్ల ఇప్పుడు ఓటు చేసిన వాళ్ళలో కూడా 59% మంది శ్వేతజాతీయులు ట్రంప్కు ఓటు చేసినట్లు మనకు కొన్ని సూచనలు, ఇప్పుడు ప్రాథమిక సూచనలను బట్టి మనకు అందుతుంది. అంతిమంగా ఫలితం కొంచెం అటో ఇటో కావచ్చు, కానీ ఈ రకమైన ఆధిక్యత హిల్లరీ తప్పకుండా గెలుస్తున్నటువంటి అందరూ, ఒక లాస్ ఏంజల్స్ టైం మరొక సంస్థ తప్ప వాళ్ళు ట్రంప్కు ఆధిక్యత వస్తుందని వాళ్ళు అంచనాలు వేశారు. మిగతా వాళ్ళు కూడా మన దేశంలో వేసినటువంటి ఎగ్జిట్ పోల్స్, ముందస్తు అంచనాలు ఎట్లా విఫలమైనాయో ఇక్కడ కూడా కొంత అట్లా జరిగే అవకాశం ఉంది. ఈయన అధమాధముడు, ప్రపంచానికి విపత్కారే, వినాశకారే, అమెరికాకే కాదు అనేటువంటి ఒక భావన అక్కడ ప్రబలంగా ఉంది. ఎందుకంటే ఆయన అనుభవరాహిత్యం వల్ల చేసినటువంటి వ్యాఖ్యల వల్ల జాతి మత వివక్షపూరితమైన వ్యాఖ్యలు కొందరు దూరం చేసేటువంటి పరిస్థితి అప్పుడు వచ్చింది. అందువల్ల కొన్ని వర్గాలు ఇప్పుడు అనేక అమెరికా ప్రపంచ వర్ధమాన దేశాల వాళ్ళంతా అమెరికా వైపు చూస్తున్నారు. ఇక్కడ యువత ముఖ్యంగా మన దేశం నుంచి ఎంతో మంది వాళ్ళ విద్య కోసం, ఉపాధి కోసం అమెరికాకు ఆశాభావంతో పోయి అక్కడ స్థిరపడి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక జీవనాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అందువల్ల ఆ పూర్వ రంగంలో చూస్తే ట్రంప్కు ఈ రకమైన మెజారిటీ రావడం ఒక గణనీయమైన రాజకీయ విశేషమైంది. ఓకే, నరేంద్ర గారు, ఒకవైపు శ్వేత జాతి ఓట్లు అధికంగా ట్రంప్కి వచ్చేటువంటి అవకాశం ఉందన్న విశ్లేషణ దామోదర్ ప్రసాద్ గారు చూస్తున్నారు. అయితే సహజంగా ఎన్నికల్లో ఇటు ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి పదాలను మనం తరచూ వింటాం. దాదాపు 2 పర్యాయాలు ఇప్పుడు రిపబ్లికన్లు దూరంగా ఉన్నారు అధికారానికి. మరి ఆ ప్రభావం ఏమన్నా ప్రస్తుత ఫలితాల గురించి కనిపిస్తోందా? డెమోక్రాట్లకి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎట్లా ఉందంటారు?
డెమోక్రటిక్లు కాకుండా ముఖ్యంగా హిల్లరీ క్లింటన్కి ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకని ఆమె ఇంత బలమైన పోటీ ఎదుర్కొంటుంది. ఒకరు చేసిన వ్యాఖ్యానం ప్రకారం ఏంటంటే ఆమె కాకుండా ఇంకెవరు అభ్యర్థి అయినా కూడా ఇంకా సునాయంగా గెలిచిండేవారని. అలాగే ట్రంప్ కాకుండా వీళ్ళు రిపబ్లికన్స్ ఎవరు పెట్టినా కూడా సునాయంగా గెలిచిండేవారని. ఎందుకంటే ఇవి ఫర్ ఆల్ ద లాస్ట్ సిన్స్ లాంగ్ టైమ్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ ద వైట్ హౌస్ వాషింగ్టన్, అక్కడి నుంచి ఆమె కార్యకలాపాలు సాగిస్తున్నారు. కాబట్టి అమెరికాలో ప్రభుత్వం ఇవాళ ఒబామా అనేవారు ప్రపంచంలో గొప్ప నాయకుడిగా ప్రపంచం మొత్తం ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా అమెరికాలో గత 4 సంవత్సరాలుగా అడ్జస్ట్గా విఫలమయ్యాడని ఒక చాలా అసంతృప్తి ఉంది. ఎవరైతే బ్లాక్ ఆఫ్రికన్స్ అమెరికన్స్ ఆమెకు ఓటేశారు ఆయనకి గత 2 ఎన్నికల్లో, వాళ్ళనే తమ ప్రయోజనాలను కాపాడలేకపోయారు, తమకు రక్షణ కల్పించలేకపోయారు. వైట్స్ యొక్క దాడులు కూడా తను కాపాడలేదు, రక్షణ ఇవ్వలేకపోయారు, దాడులు జరిగిన చోట తగిన చర్యలు తీసుకోలేకపోయారని ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఇంకోవైపు ఆర్థికంగా ఆ దేశం చాలా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులన్నీ ప్రభావం హిల్లరీ క్లింటన్ మీద పడుతుంది. అందుకనే ఆమె అంత బాగా మంచి ప్రజా ఆధారం ఉన్నా కూడా ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమెకి. రైట్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం అందుతున్నటువంటి వివరాలను బట్టి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు 30 స్థానాల ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. మరి ఈ వైఖరి కొనసాగబోతోందా, ఎలా ఉండబోతోంది అన్నటువంటి అంశాలపై చర్చించుస్తున్నాం. దామోదర్ ప్రసాద్ గారు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను మనం గమనించినప్పుడు గతంలో ట్రంప్ కానీ ఇటు హిల్లరీ క్లింటన్ కానీ వారు చేసినటువంటి ప్రకటనలు తప్పనిసరిగా ఫలితాలను ప్రతిబింబిస్తున్నాయనేటువంటి విశ్లేషణ వినిపిస్తోంది. మరి వారు ఎంచుకున్నటువంటి విధానాలు ఏంటి, వాళ్ళ ప్రకటనలు ఏ మేరకు ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి లేదా ప్రతిబింబిస్తున్నాయి? ఫలితాలు ప్రధానమైన వార్తా ప్రసార మాధ్యమాలన్నీ హిల్లరీ వైపు అనుకూలమైనటువంటి కొంత పక్షపాతం అని కూడా చెప్పవచ్చు. ఆ రకమైన ఇది ఇస్తుంది. ఎందుకంటే అందువల్లనే కొంత ట్రంప్కు వాస్తవికంగా ఏం జరుగుతున్నదని తెలియజేయాల్సిన బాధ్యత మీడియాదే. పత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. సత్యనిష్ట లోపిస్తే వాస్తవిక అంశం ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ రాష్ట్రాల్లో వాళ్ళ మనోభావాలు ఏమిటి, వాళ్ళ కోరికలు ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి, జీవన సరళి ఏమిటి, ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతున్నటువంటి అంశమే ప్రధానంగా ప్రభావితం చేస్తున్నట్టు అంశం. ఎందుకంటే దేశాల కార్మికులు ప్రపంచీకరణ తర్వాత ఈ వేగం పెరిగింది. అమెరికాకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడుతూ అక్కడ తమ నైపుణ్యాలతో జీవనం గడిపే వారి సంఖ్య పెరిగింది. ఈ పోటీ ప్రధానంగా ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఈ అవుట్ సోర్సింగ్ ఇవ్వడం కానీ కూడా వ్యతిరేకిస్తున్నాడు ఆయన. అవుట్ సోర్సింగ్ ఇవ్వడము, ప్రత్యక్షంగా అమెరికాలో అనేక మందికి వీసాలు ఇచ్చేసి అక్కడ వాళ్లకు ఉపాధి కల్పించడానికి కూడా ఆయన కొంత దానికి నియమబద్ధమైన కోటా సిస్టమ్ పెట్టాలని ఆయన అంటున్నాడు. అందువల్ల కొంత భారత్ వంటి వర్ధమాన దేశాలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడంటే నేను భారత్ను అధికంగా ప్రేమిస్తాను అనే మాట కూడా చెప్తున్నాడు. అందువల్ల ఆయన విధానాల్లో మరి మనము ఏ మేరకు ప్రభావితం అనేది మిత్రుడిని కూడా అన్నాడు. ఆయన కుమారుడు మన హిందూ దేవాలయాలను కూడా సందర్శించి పూజలు కూడా చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా కూడా కొన్ని మతాలకు వ్యతిరేకంగా జిహాదీ ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేకుండా ప్రపంచంలో అందరూ ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో భాగంగా అన్ని దేశాల వారు అన్ని నాయకులు చేయాల్సినటువంటి అంశం. కానీ అమెరికా చేస్తున్నది ఏంటంటే అమెరికా విదేశాంగ విధానంలో ఈ దురాక్రమణ జోక్యందారీ విధానం అనేది ఒక వాళ్ళకే పెనుముప్పు కలిగించేటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే మనం ఇరాక్ విషయాన్ని తీసుకుంటే ఈరోజు ఉగ్రవాదం, ఈ జిహాదీ ఉగ్రవాదం పెట్టేకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ జోక్యందారీ దురాక్రమణదారీ విధానాలు అనేది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. అక్కడ సామూహిక విధ్వంసక మారణాయుధాలైనటువంటి నెపంతో ఒక కుంటి సాకుతో ఐక్యరాజ్య సమితిని, భద్రతా మండలిని ఒక మమ అనిపించుకుని దాన్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి ఘనత అమెరికాది. ఆ తప్పుడు ఆరోపణలు, తప్పుడు సాకులు చూపించి అమెరికా అక్కడ జోక్యం చేసుకుని సైనికం చేసుకుని అక్కడ రాజ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి అంటే మీరు ప్రస్తావించినటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినటువంటి ప్రతిసారి అమెరికా అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం కానీ లేదా ఇతర దేశాలలో తమ సైనిక మోహరింపు కానీ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలుగా చర్చనీయాంశాలుగా ఉండేవి. ఈసారి ఈ పరిస్థితి కనిపించిందా? ఈసారి కూడా ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఆయన. ఎందుకంటే అమెరికా ప్రధానంగా ఈ ఇరాక్లో కానీ లిబియాలో కానీ ఇతర దేశాల్లో ఎంచెంత జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకు అమెరికాకు అది హాని కలిగిస్తుందని ఆయన స్పష్టంగా చెప్పాడు.
దానికి ప్రతిక్రియగా ఈమె హిల్లరీ ఏముంటుంది, మీరు రష్యాకు అనుకూలము, రష్యాకు తొత్తు, రైట్. పుతిన్కు తొత్తు, పుతిన్ చెప్పు చేతలో ఉన్నటువంటి ఒక ఆరోపణ ఆమె చేస్తున్నది. అందువల్ల ఈ విధానాలు మానమని చెప్తే ఒక సవ్యమైన, అయితే అమెరికా అధ్యక్షుడు ఎవరైనప్పటికీ కూడా అమెరికా అమేయమైనటువంటి అజేయమైనటువంటి సైనిక రాజకీయ శక్తిగా, ఆర్థిక శక్తిగా ఎదగాలనేది వాళ్ళ కోరిక. ట్రంప్ కావచ్చు, మరొకరు కావచ్చు. ట్రంప్ కొంత మినహాయింపులు ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ అమెరికా బలంగా ఉండాలని, అక్కడ దేశాలకు ఆ ఉద్యోగాలు వాళ్ళకే కావాలని, తామే ప్రపంచంలో ఇది ఉండే కోరిక ట్రంప్కు బలంగానే ఉంది. ఇంకా హిల్లరీ విషయం మనకు తెలుస్తూనే ఉంది. లిబియాలో ఆమె పోషించిన పాత్ర, లిబియాలో కల్నల్ గడాఫీని అక్కడ దురాక్రమణ జరిపిందే కాక, రాజ్య వ్యవస్థను కుప్పకూల్చిందే కాక, జిహాదీ ఉగ్రవాదం పెట్టేయకపోవడానికి 10ంతలుగా 1000ంతలుగా సహస్రాధికంగా పెరిగిపోవడానికి కారణము ఆమె అక్కడ ఉండి అక్కడ గడాఫీ వ్యతిరేక శక్తుల్ని రెచ్చగొట్టి ఆయన ఖతం చేసే వరకు విశ్రమించలేదు. అందువల్ల ఆమెకు ఏమో ఒక మహిళ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో, ఒక ఆధునిక దేశంలో ఇంకా అధ్యక్షురావుతున్నటువంటి ఒక సానుకూలాంశాన్ని మనం తీసుకోగలమే కానీ ఆమె అక్కడ ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు హోండురాస్లో అధ్యక్షుడిని తొలగించడానికి కృషి చేసింది. జపాన్ ప్రధాని రాజీనామా చేయని ఒత్తిడి తెచ్చింది. ప్రధానంగా ఏమిటంటే అమెరికా ప్రయోజనాలే వాళ్ళకి ప్రభావతి. మిగతా దేశాలు, వర్ధమాన దేశాలు ఏమవుతాయి, పేద ప్రజలు ఏమవుతారు అనేటువంటి ఇదేమీ లేదు ఆమెకు. వాళ్ళకి దయాదక్షిణము, అప్పుడప్పుడు ఒక తేనె పూసిన కత్తులాగా మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల ఆ విధానాల వల్ల మరి మౌలికమైనటువంటి మార్పు రావాలి. మేము అంతర్జాతీయ పోలీసులము, ప్రతి ఏ దేశము విజృంభిస్తే దాన్ని కట్టడి చేస్తాము. ఇక్కడ జిహాదీ పెద్దన్న పాత్రే దాంట్లో. అందులోనూ సైనిక జోక్యం అనేది వాళ్ళు ఏ దేశంలో అయినా జోక్యం చేసుకునేటువంటి హక్కు మాకుంది అనేటువంటి స్పష్టంగా ప్రకటించారు. దానికి భద్రతా మండలిని ఏ విధంగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని మామ అనిపించారో మనము ఇరాక్ దురాక్రమణ చూసాం. సద్దాం హుస్సేన్ని ఖతం చేసిన ఏ విధంగా చూశారో, దానివల్ల అక్కడ ఉన్నటువంటి సున్నీ మతస్థులు వేరు రాజ్య వ్యవస్థ నుంచి దూరం అయిపోయి వాళ్లే జిహాదీలుగా పెట్టలేకపోయినటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి. ఓకే, నరేంద్ర గారు, ఇటు విదేశాంగ విధానాన్ని గమనించినట్లయితే భారత్కు సంబంధించినంత వరకు హిల్లరీ కనుక వచ్చినట్లయితే అనుకూలంగా ఉండేవారు అన్నటువంటి విశ్లేషణలు మొదట్లో వినిపించాయి. మన దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ట్రంప్ కూడా నేను భారత్కు అనుకూలమే అని వ్యాఖ్యానించారు. మరి మొత్తం మీద భారతదేశాన్ని గమనించినంత వరకు అమెరికా ఎన్నికల్ని మనం ఏ కోణంలో చూడాలంటారు? ఆ విధానాలు, ఆ ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేశాయి? వాళ్ళు ఉన్నటువంటి అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఎవరు వచ్చినా కూడా భారతదేశంతో స్నేహంగా ఉండగా తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ హిల్లరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆమె ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఆ సమయంలో అక్కడ దాని వ్యతిరేకంగా అనే పేరుతో పాకిస్తాన్కి చాలా సైనిక సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ చేసి భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. అయితే వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్లోని వాళ్ళ ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేకపోవడం, అమెరికాకే సవాల్గా తయారు చేయడంతో పాకిస్తానే ఉగ్రవాద దేశంగా వాళ్ళు గుర్తింపే పరిస్థితి వచ్చేయడంతో వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అమెరికాలో పాకిస్తాన్కి ఇదివరకు వాళ్ళే సహాయం చేసే పరిస్థితులు లేవు. దాంతో వాళ్ళ వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. ఒక పక్క చైనాతో వాళ్ళ సంబంధాలు అంత బాగాలేవు. చైనాతో ఇప్పటికే వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉందని ఆందోళన ఉంది. అలాంటి దాన్ని తగ్గించుకోవాలని అక్కడ ముఖ్యంగా ట్రంప్ గట్టిగా కోరుకుంటున్నాడు. ట్రంప్ హిల్లరీకి కూడా కోరుకుంటుంది. అలా ఎవరు వచ్చినా కూడా భారతదేశంతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళడం కూడా అనివార్యం పరిస్థితి. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రక్షణ సంబంధమైన ఒప్పందాలు 2 దేశాల మీద జరుగుతున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన సొంతంగా భాగంగా భారతదేశంలో కొన్ని వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరిద్దరూ అయితే వలస విదేశాల ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వాళ్ళని రానియకూడదు, కట్టడి చేయాలన్నటువంటి ట్రంప్ యొక్క నిర్ణయం వలన ట్రంప్ దాదాపు 20 లక్షల మందిని వెనక్కి పంపిస్తాను అన్నటువంటి ముఖ్యంగా H1 వీసాల వలన అమెరికా వచ్చేటువంటి నిపుణులైన ఉద్యోగుల్లో దాదాపు 70-80% భారతీయులు ఉన్నారు. దానివల్ల భారతదేశంలో చాలా మందికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ ఆపేసి అమెరికాలో వాళ్ళ ఇండస్ట్రీస్ని కానీ, పరిశ్రమలు కానీ, ఆఫీసులను కానీ నిర్వహించుకోగలిగిన సామర్థ్యం వాళ్ళకి ఏమాత్రం ఉందని కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చెప్పినంత తేలిగ్గా ఆపేయటం వాళ్ళకి. వాళ్ళ ఉన్న వాటిని సిస్టమ్ కొనసాగాలంటే వీళ్ళందరూ ఉండాల్సిందే. అది ఇవన్నీ కూడా చూడాలి. అయితే వాళ్ళ అమెరికాకి విదేశాంగ విధానంలో మేజర్ ప్రధానమైన సవాలు 3 దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా ప్రత్యక్షంగా యుద్ధాలు జరుగుతుంది. ఇరాక్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, సిరియాలో కానీ. అక్కడ ఎలా బయటికి రావాలనే అర్థం కాక ఆ 3 వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. ఎలా వెనక్కి రావాలనే పరిస్థితి వాళ్ళ అమెరికా ప్రభుత్వం అర్థం కావట్లేదు. అదే వాళ్ళ పెద్ద సమస్య. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, మరి ట్రంప్ కానీ హిల్లరీ కానీ అధ్యక్ష పీఠం అధిరోహించాలి అంటే కావాల్సినటువంటి మ్యాజిక్ మార్క్ ఎంత? మరి ప్రస్తుతం ఎవరికి అవకాశాలు దక్కే అవకాశం ఉంది?
ఇప్పుడు సూచనలు బట్టి మొత్తం సీట్లు వాళ్ళ ఎలక్ట్రల్ కాలేజీలో ఉన్నవి 538. అందులో వీళ్ళు ఎవరు ఎన్నిక కావాలన్నా 270 ఎలక్ట్రల్ కాలేజీ ఓట్లు వాళ్ళకి రావాలి. అలా వచ్చిన వాళ్ళే విజేతగా అమెరికా అధ్యక్షులు అవుతారు. ఒకవేళ 269 ఓట్లు వస్తే అప్పుడు మళ్ళీ అమెరికా సెనేటు వాళ్ళ ప్రతినిధుల సభ వీళ్ళు ఓట్లు క్రమంలో మొదటి 3 స్థానాలలో ఎవరున్నారో వాళ్ళలో ఒకరిని వాళ్ళు ఎన్నుకుంటారు. రైట్. అందువల్ల ఈ క్రమం ఇది విఫలమైనప్పుడే వీళ్లకు 270 సీట్లు ఎలక్ట్రల్ ఓట్లు రానప్పుడు ఆ పద్ధతిని అనుసరిస్తారు. అందువల్ల ఇప్పుడున్న ఆధిక్యతను బట్టి చూస్తే ట్రంప్కు 150 దాకా ఉన్నాయి. అది ఇదే క్రమం కొనసాగితే ట్రంప్దే విజయంగా కనిపిస్తుంది. మరికొన్ని పెద్ద ఎలక్ట్రల్ ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు కాలిఫోర్నియా లేదా న్యూయార్క్ లేదా ఇట్లాంటి టెక్సాస్ ఇలాంటి రాష్ట్రాల్లో హిల్లరీ కనుక కొంత ఆధిక్యత కనబరిస్తే అక్కడ ఆ ఓట్లు ఆమె వైపు మొగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడున్న సరళిని బట్టి చూస్తే ట్రంప్కే కొంత ఆధిక్యత కనిపిస్తూ ఉన్నది. అందువల్ల 270 దిశగా 200 దాటితే ఆ దిశగా ఎవరు దూసుకుపోతే వాళ్లే విజేతలుగా ఆ దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మిగతా స్వింగ్ స్టేట్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఆఖరి నిమిషంలో ప్రభావితం చేసే రాష్ట్రాలు కొన్ని. ఫ్లోరిడాలో కూడా ఇప్పుడు ట్రంప్కే మొగ్గు కనిపిస్తూ ఉంది. 49-48గా ఉన్నటువంటి పరిస్థితి. 49-47 అట్లా కొంత మొగ్గు వాళ్ళకే కనిపిస్తున్నది. అందులో ఈ క్రమం ఇంకా కొనసాగితే మీరు మంచి పదం వాడారు, స్వింగ్ స్టేట్స్ అని చెప్పి. స్వింగ్ స్టేట్స్ తో పాటు మనకి స్వింగ్ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ పాత్రను ఎట్లా చూడాలి? ఈసారి ఇటు రిపబ్లిక్ అటు డెమోక్రటిక్ అన్నటువంటిది నిర్ధారించుకునేటువంటి ఓటర్లు అమెరికా సమాజంలో కనిపిస్తున్నారా? అది ఒక నైరాశ్యపూరితమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. వీటి పట్ల ఒక ఉత్తేజము ఉత్సాహము నింపేటువంటి ఒక ప్రచారం పెద్దగా అయితే లేదు. వ్యక్తిగత నిందారోపణలు, దూషణలు, ఒక నీచమైన అధమాధమ స్థాయిలో ఇవి జరిగినాయనేటువంటి అందరి అభిప్రాయం. మనం గమనిస్తే కూడా అదేదో అమెరికా గొప్ప ప్రజాస్వామ్య దేశము, వీళ్ళు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమంతో ముందుకు వస్తారని మనం సాధారణంగా ఆశిస్తాం మనం. కానీ అలాంటిది ప్రధానంగా ఈ ఎన్నికల్లో అలాంటివి భావన మనకు అమెరికన్ ఓటర్లలో కలగలేదు. అందువల్లే కొందరు నిస్తేజంగా కొంత దూరంగా ఉండిపోలేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది 13% నల్ల జాతీయులు ఉన్నారు. వాళ్ళు దాదాపుగా డెమోక్రటిక్ పార్టీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం లేదు. ట్రంప్ కూడా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగానే చేసినప్పటికీ కూడా ఆ వైపులో వాళ్ళు డెమోక్రటిక్ వైపే. అయితే వాళ్ళలో పోయి ఒబామాకు ఓటేసినంత ఉత్సాహంతో పోయి హిల్లరీకి ఓటేయాలనేటువంటి తపన, ఒక ఆతురత కనిపించడం లేదు. అందులో అది కూడా కొంత ప్రభావం చేసినట్లు కనిపిస్తుంది. రెండవది, అమెరికన్లు స్థానిక శ్వేత జాతీయులు 62% మంది పైగా ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా వారిలో అత్యధికులు ట్రంప్ వైపు మన ఎన్నికల సరళిని చూస్తే ఆ శ్వేత జాతీయుల్లో అత్యధికుల మొగ్గు ట్రంప్ వైపు కనిపిస్తుంది. ఇంకా లాటినోస్, దక్షిణ లాటిన్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 13% దాకా ఉన్నారు. ఇవి రెండు కలిస్తే అప్పుడు శ్వేత జాతీయుల యొక్క ఓట్లు ఎక్కువ అవుతాయి. వీళ్ళు కాకుండా వలస వచ్చిన వాళ్ళు, ఈ వలసదారులు కొంత భయపడుతున్నటువంటి నిజం. ఎందుకంటే మా ఉద్యోగాలు పోతాయి, అవుట్ సోర్సింగ్ నుంచి కూడా తీసేస్తానటువంటి ట్రంప్ బెదిరిస్తున్నాడు. అంటే ఎన్నికల్లో అమెరికన్ శ్వేత జాతీయుల్ని లేదా దిగువ మధ్యతరగతి వర్గాల్ని, అమెరికా శ్వేత జాతి కార్మిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆయన వాళ్ళకు ఒక ఆశలు కల్పిస్తున్నాడు ఆయన. అందువల్ల అంతిమంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే ఇందువల్ల ఒక నైపుణ్యమైనటువంటి కార్మికులు కానీ, ఒక టెక్నోక్రాట్స్ కానీ ఉన్న పళంగా ఉపసంహరిస్తే అమెరికా వ్యవస్థ కూడా కొంత తీరని ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగింది. ఎందుకంటే వాళ్ళు అమెరికా ఇదే, మేము ప్రపంచంలో మాదే, ప్రపంచాన్ని శాసించేది మేమే, ఆర్థిక వ్యవస్థ సైనికంగా ఆర్థికంగా అజేయమైన శక్తి సామర్థ్యాలైనటువంటి దేశం, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చేది మేమే అనేటువంటి వాళ్ళ ఘంటాపదంగా చెప్పుకుంటున్నారు. అందువల్ల ఈ ప్రయత్నం చేస్తే ఆ విపరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏవి చేస్తారో మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, నరేంద్ర గారు, ఎన్నికల్లో మనం పోలరైజేషన్ అనేటువంటి పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. ఇప్పుడే దామోదర్ ప్రసాద్ గారు చెప్పారు, ఇటు శ్వేత జాతి ఓట్లన్నీ కూడా ట్రంప్కి, దిగువ మధ్య తరగతి కూడా ట్రంప్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందని 2008లో ఒబామా ఎన్నికల్లో నిలిచినప్పుడు వీకెండ్ అనేటువంటి నినాదంతో ఇటు ఆఫ్రో అమెరికన్ ఓట్లతో పాటు శ్వేత జాతిని కూడా తన వైపు తిప్పుకొని అఖండ విజయం సాధించారు. అంటే ఆయన సమ్మిళితంతో వెళితే ఈరోజు ట్రంప్ విభజన అనేటువంటి విధానంతో వెళ్లారు అనేటువంటి విశ్లేషణ సరైందేనా? ఈరోజు శ్వేత జాతిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అంటే ఒక వర్గాన్ని కోల్పోవడానికి ట్రంప్ సిద్ధపడ్డారంటారా? అంటే అప్పుడు ఒబామా వచ్చినప్పుడైతే అమెరికా అప్పుడే ఇరాక్తో యుద్ధం ముగియటంతో ఒక సంక్షోభకర పరిస్థితుల్లో ఆర్థికంగా ఉంది.
ఈయన వస్తే ఒక పెద్ద మార్పు తీసుకొస్తాడు, ఒక దేశాన్ని ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తారు, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారంటే ఒక గొప్ప ఆశలు కల్పించడం వలన ఆనాడు ఆయన యొక్క అభ్యర్థిత్వం పట్ల ఇటువంటి ఈ వర్ణ వివక్షత కానీ లేకపోతే ప్రాంతాల వివక్షత కానీ సంబంధం లేకుండా ప్రజలు సపోర్ట్ చేశారు. అయితే ఇవాళ పరిస్థితుల్లో అమెరికాలో అసలు ఎన్నికలు జనంలో ఉత్సాహం కల్పించట్లేదు. ఇప్పుడు మనలాగా మన భారతదేశంతో పోల్చుకుంటే అక్కడ మన టీవీలో అమెరికా ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా టీవీలో జరుగుతుంటుంది. అక్కడ జరిగే సమావేశాలన్నీ హాల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. దానిలో 1000-2000 వస్తే చాలా భారీ బహిరంగ సభ వస్తుంది వాళ్ళకి. అలా అక్కడ అటువంటి మామూలు సాధారణ ప్రజానీకంలో ఎన్నికల పట్ల ఆసక్తి అంతగా కనిపించట్లేదు. అందుకనే వీళ్ళ యొక్క మద్దతుదారులు ఏమాత్రం వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఎంతమంది పోలి చేస్తారు అనేటువంటివి కూడా ప్రశ్నే. భారతదేశం లాగా అక్కడ అందరికీ ఓటు ఉండదు. అక్కడ ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకే ఓటు ఉంటుంది. వాళ్ళు వెళ్ళి నమోదు చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ శాతం, కనీసం సగం మంది కూడా ఓటు చేయరు. మొత్తం అంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని కూడా మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పొందలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ముఖ్యంగా రిపబ్లికన్లో అనేక మంది ఇంతకుముందు అధ్యక్షులుగా పోటీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళే బహిరంగంగా వచ్చి ఇలాంటి అభ్యర్థులు మేము ఎన్నుకున్నాం ఏంటి అంటే ముందు తెలుసుంటేనే మేము వాళ్ళు చాలా ఎక్కువ వ్యతిరేకత వచ్చింది, పార్టీలు వచ్చింది. అండ్ అందుకనే వాళ్ళు ఎవరు కూడా ప్రైమరీ ఎలక్షన్ పట్టించుకోలేదు. ఈయన వస్తాడని తెలుసుంటే మేము కూడా ఓటు ఇస్తుండే వాళ్ళని వ్యతిరేకంగా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఈమె ఎవరైతే ఒబామాకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఈమె పట్ల అంతగా విశ్వాసం ఏర్పాటు చేయలేకపోయింది. ఈ పరిణామాలు ఓటింగ్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఓకే, ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చను చూస్తున్నాం. తాజాగా అందుతున్నటువంటి ఫలితాలను బట్టి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలో దూసుకువెళ్తున్నారు. మొదట నువ్వా నేనా అన్నటువంటి హోరాహోరీ రీతిలో కొనసాగుతున్నటువంటి ఫలితాలు క్రమంగా ట్రంప్కు ఆధిక్యతను అందిస్తున్నాయి. మరి ఈ ఆధిక్యత చివరి వరకు కొనసాగుతుందా, ట్రంప్ విజేతగా నిలుస్తాడా అన్నటువంటిది మరికొద్ది గంటల్లో తేలిపోతోంది. అయితే ఫలితాల సరళిపై మనం చర్చను చూస్తున్నాం. నరసింహారావు గారు, ఇప్పుడున్నటువంటి అంశాలను గమనించినట్లయితే ఒక అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తోంది. ట్రంప్ ఆధిక్యానికి కారణం ఒక వర్గం ఓటర్లు ఎన్నికల్లో భాగస్వాములు కాకపోవటమే, వారు న్యూట్రల్గా లేదా ఆబ్సెంట్గా ఉండటం వల్లే ట్రంప్ విజయానికి దగ్గరవుతున్నారంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? ఇట్లాంటి ఆలోచనలు ప్రతి డెమోక్రసీలో కూడా చలమణిలో అవుతుంటాయి. ఎక్కువ మంది ఓటు చేస్తే మేము గెలిచేవాళ్ళం, తక్కువ మంది ఓటు చేశారని. కానీ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించాలి. మొట్టమొదటి సర్వేలు చేస్తుంటారు. సర్వేలు చేస్తుంటే 0.1% అడుగుతారు మొత్తం ఓటర్లో. ఆ దాంట్లో ఏ రిజల్ట్ వస్తుందో అక్కడ 50% మంది ఓటు చేసినా, 80% మంది ఓటు చేసినా, 90% మంది ఓటు చేసినా దాదాపు అదే రకంగా వస్తుంది. అంటే ఇప్పుడు గనక 50% మంది ఓటు చేస్తాం వలన ఈ ఓటు వచ్చింది, ఫలానా వాళ్ళు గెలిచారు. 90 మందిని కూడా జయిస్తే ఎలా వచ్చేది? వాళ్లే గెలిచేవాళ్ళు. అందువల్ల ఒక జనాభిప్రాయం అనేది జనరల్గా ఉంటుంది. అంతే తప్ప కొన్ని వర్గాలకు పరిమితం అయి ఉండదు, అలాగే కొంత సంఖ్యకి పరిమితం అయి ఉండదు. మిగతా వాళ్ళు ఓటు చేసినా ఇదే ప్యాటర్న్లో ఓటు చేసేవాళ్ళు వాళ్ళు. అందువల్ల ఒక ప్యాటర్న్ అంటే ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ ప్యాటర్న్ భిన్నంగా వాళ్ళు ఓటు చేస్తారంటకి ఎటువంటి ఆధారాలు లేవు. అందువల్ల కానీ ఇట్లాంటి సెఫాలజీలో చాలా ఇట్లాంటి మూఢాచారాలు చాలా ప్రచారాలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు ఫలానా బ్లాక్స్ ఇలా అయితే మాకు గెలిచేవాళ్ళు, లేక వైట్స్ ఓట్ చేయలేదు, యూత్ ఓట్ చేయలేదు. అది కూడా కరెక్ట్ కాదు. యూత్లో ట్రంప్కి ఎంతమంది ఓట్ చేశారు, లేక హిల్లరీకి ఎంతమంది ఓట్ చేశారని చూస్తే వాళ్ళు ఒకే ప్రపోజల్ ఉంటాయి దాదాపు. అందువలన జనాభా అంతా కూడా వేరువేరుగా ఓట్ చేస్తారని కానీ వేరువేరుగా ఆలోచిస్తారని కానీ అనుకుంటాకి ఒక కలెక్టివ్ విజ్డమ్ అన్నది ఒకటి ప్రివేల్ అవుతుంది. ఆ కలెక్టివ్ విజ్డమ్ అన్న ప్రివేల్ అయ్యాక కలెక్టివ్ విజ్డమ్కి అనుగుణంగానే దాదాపు అందరూ ఓట్ చేస్తారు. ఇటీవల ఒక బుక్ కూడా వచ్చింది, విజ్డమ్ ఆఫ్ ది క్రౌడ్స్ అని. విజ్డమ్ ఆఫ్ ది క్రౌడ్స్ లో కూడా వాళ్ళు చెప్పేది అదే. అతను చెప్పేది చాలా అద్భుతమైన పరిశోధన చేసి ఎలక్షన్లో కానీ మిగతా చోట్ల కానీ ఆయన చెప్పాడు. ఇలాగే ప్రజలందరి యొక్క మనస్తత్వం మామూలుగా ఇండివిజువల్గా మనస్తత్వం వేరు, ఒక గ్రూపులో మనస్తత్వం వేరు. వాళ్ళ ఒక అతను హిల్లరీని చాలా లైక్ చేయొచ్చు కానీ ఓటు చేయకపోవచ్చు, అట్లాగే ఇతన్ని చాలా ద్వేషించవచ్చు కానీ అతనికి అనుగుణంగా ఓటు చేయొచ్చు. అందువలన ఆ గ్రూపు మనస్తత్వం, కలెక్టివ్ విజ్డమ్ అన్నది ఒక డిఫరెంట్గా బిహేవ్ అవుతుంది. దానివల్ల నేను డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను ఇండివిజువల్స్ కూడా అన్నది చాలా బ్రహ్మాండంగా రుజువు చేశాడు అతను. నరసింహారావు గారు, సెఫాలజీలో మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా వస్తే, కొన్నిసార్లు పూర్తిసార్లు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి హిల్లరీ తప్పనిసరిగా మెరుగైనటువంటి ఆధిక్యత సాధిస్తుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ ఫలితాలని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికైనా ఫలితాలతో అంచనాలు తప్పని అనలేం. ఇంకా చాలా పెద్ద స్టేట్స్ ఉన్నాయి. కాలిఫోర్నియాలో 55 సీట్లు ఉన్నాయి. 55 కూడా ఆవిడ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ కూడా ఆవిడ గెలవకపోతే పోయినట్టే.
కానీ ఈ ఫలితాల్లో ఇప్పుడు మన దేశం లాంటి దేశంలో చాలా కష్టం. మన దేశంలో మీరు చూసి ఉంటారు, లాస్ట్ టైం ఎన్నికల్లో జగన్ గెలుస్తాయని 7 సంస్థలు, చాలా సాధికారిక సంస్థలు ప్రకటించినాయి. అక్కడ అలా ప్రకటించాలి. అందరూ దాదాపు ఒకే రకంగా ఆవిడకే ఆధిక్యత ఉందని ఎక్కువ మంది ప్రకటించారు. పత్రికలు కూడా ఎక్కువ మంది ఆవిడకే ఆధిక్యత ఉందని ప్రకటించారు. ఎందువల్ల జరుగుతుంది? మన దేశంలో అంచనాలు ఎందుకు తప్పు అవుతున్నాయి? మన దేశంలో మనది హెట్రోజీనియస్ సొసైటీ, హైలీ హెట్రోజీనియస్. నిరక్షరాస్యులు ఉంటారు, బాగా ఉన్నత విద్యావంతులు ఉంటారు, ఎక్కడో పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, నగరాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మామూలు పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, చిరుద్యోగులు ఉంటారు. అలాగే ఇక్కడ ఒక్కొక్క మనోభావాలు ఒక రకంగా ఉంటాయి. కలెక్టివిజం ఆపరేట్ అవుతుంది, కానీ కలెక్టివిజం ఒక విలేజ్కి ఒక రకంగా ఆపరేట్ అవుతుంది, ఒక వార్డుకు ఒక రకంగా ఆపరేట్ అవుతుంది, ఒక టౌన్కి ఒక రకంగా ఆపరేట్ అవుతుంది. అందువల్ల అక్కడ భిన్నంగా ఓట్ చేస్తూ ఉంటారు. అలా క్యాస్ట్ సిస్టమ్, మనకి క్యాస్ట్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి, క్యాస్ట్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కానీ మన హెట్రోజీనియస్ సొసైటీ అవటం వలన ఖచ్చితంగా అంచనా వేయలేరు. ఒకసారి ఖచ్చితమైన అంచనాలు మనకు కూడా వచ్చినాయి, కానీ ఇటీవల ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అలాగే మనం చెబితే ఏమవుతుందో మనకని భయపడే వాళ్ళు కూడా భయపడి కూడా చెప్పలేకపోవచ్చు. అందువల్ల మనకి అంచనాలు తప్పుతాయి. అమెరికాలో పెద్దగా అంచనాలు తెప్పే ఆస్కారం లేదు. కానీ అమెరికాలో వాళ్ళ ఓటింగ్ సరళ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా కనపడుతుంది. అంతకుముందు 2 సార్లు కూడా డెమోక్రటిక్ ప్రభుత్వం ఉంది అక్కడ. డెమోక్రటిక్ ప్రభుత్వం ఉన్నాక డెమోక్రటిక్ నుంచి రిపబ్లికన్ వైపు సహజంగానే యాంటీ ఇన్కమెన్సీ వస్తుంది. ఒక 10% మంది మొగ్గారు. 10% మంది మొగ్గి మామూలుగా ఇతను కాకుండా ఇతను చాలా ఒక భిన్నమైన వ్యక్తిత్వం. అలా అతను కాకుండా ఎవరన్నా పోటీ చేసినట్లయితే, ఒక యాక్సెప్టబుల్ రెస్పెక్టబుల్ పర్సన్ ఎవరన్నా పోటీ చేస్తే సునాయాసంగా గెలిచిపోయేవాళ్ళు. కానీ ఇతను గెలుస్తాం వల్ల ఆ 10% కొంత మాత్రమే ఇతనికి స్వింగ్ అయింది, మొత్తం స్వింగ్ అవ్వాలి. యాంటీ ఇన్కంబెన్సీని పూర్తిగా సొమ్ము చేసుకోలేకపోయాడు. యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా ఎక్కువ వచ్చేది, దాన్ని సొమ్ము చేసుకోలేకపోయాడు. అందువల్ల అతను గెలుస్తాకి డోలాయమానంలో పడ్డాడు, వాళ్ళు గెలుస్తాం లేదన్నది. రైట్. వీరేంద్ర గారు, ఇద్దరిని చూసాం అనుకోండి, ట్రంప్ రికార్డ్ చూస్తే ఆయనది కొంచెం క్లీన్ లేదు, క్లింటన్ చూసినా క్లీన్ లేదు. సో ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఎవరు గెలిచినా పీపుల్కి భయం ఉంది. రైట్ నో ఫియర్ అనేది చాలా ఉంది పీపుల్కి. సో దాని తర్వాత ఇప్పుడు క్లింటన్ అంటే ఇక్కడ నరేంద్ర గారు సహజంగా ఎన్నికల్లో ఫలితాలు విశ్లేషించేటప్పుడు తప్పనిసరిగా ఇటు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉండేటువంటి రాష్ట్రాలని, ఇటు డెమోక్రాట్లకి అండగా నిలుస్తాయన్నటువంటి రాష్ట్రాలని ఇలా విశ్లేషణ చూస్తూ ఉంటారు. రైట్. మరి ఆ విశ్లేషణ ఈసారి ఎన్నికల ఫలితాలు ఎట్లా కనిపించింది? ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏ మేరకు ఆయా పార్టీలు సొంతం చేసుకున్నాయి? రైట్. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2012తో కంపేర్ చేస్తే ఫ్లోరిడా ఉందనుకోండి, ఫ్లోరిడా అనేది డెమోక్రటిక్ ఉండేది, ఇప్పుడు రిపబ్లిక్ నుంచి చేంజ్ అయిపోయింది. సో అదే నార్త్ కెరోలినా క్రిటికల్ స్టేట్, అది యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ స్టేట్ అని చెప్పారు. సో ఆ స్టేట్ కూడా ట్రంప్ లీడ్లో ఉన్నాడు. సో ఈ 2 లీడ్లో ఉండేసరికి ఇప్పుడు కరెంట్లీ మనం అందుకోసం ట్రంప్ని లీడ్లో ఇస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు మేజర్ స్టేట్స్ వచ్చేసి కాలిఫోర్నియా, దాని తర్వాత నివాడా, ఇవన్నీ స్టేట్స్ చూసుకుంటే ఒక 100 దాకా ఉన్నాయి మనకి. సో ఈ 100 అనేది మనకు తెలుస్తుంది అనమాట ఎవరికి వస్తుంది, దాన్ని బట్టి మనకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను బట్టి పెద్ద రాష్ట్రాలు సహజంగా ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు విజేతగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలా కానీ ఇప్పుడు అదే వైఖరిలో ఫలితాలు ఉన్నాయా? అంటే కొన్ని రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలని ట్రంప్ సాధించడం వల్లే ఈ మెజారిటీ వస్తుందని చెప్పి అనుకోవచ్చా, లేదంటే చిన్న రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ఇలాంటి ఆధిక్యతలో ఉన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఉన్నాడండి, లీడ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మన యూఎస్ని తీసుకుంటే ఈ సైడ్ కాకుండా మధ్యలో స్టేట్స్ అన్నీ కూడా రిపబ్లికన్ ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లోరిడా కానీ నార్త్ కెరోలినా షిఫ్ట్ అయ్యారు, యాజ్ నరసింహరావు గారు చెప్పారు కదా. సో ఈ షిఫ్ట్ అయ్యాయి. ఆ షిఫ్ట్ కూడా బికాజ్ ఆ పర్సెప్షన్, ఇప్పుడు వేరే ట్రంప్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఈజీగా లీడ్ అయ్యారని చెప్పారు. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మన మెయిన్ ఫియర్ భయం ఎందుకు వస్తుందంటే అందరికీ, ట్రంప్ ఇప్పుడు 100 డేస్లో ఏం చేస్తానని చెప్పాడంటే, అంటే ఆయన టిపికల్ పోలరైజ్ పర్సన్. పోలరైజ్ అంటే ఐదర్ నచ్చితే నచ్చుతావు, లేకుంటే నచ్చకుండా అసలే నచ్చవు, అసలు ఇంకా మధ్యలో గ్యాప్ అంటూ ఉండదు, డిప్లొమాటిక్ అంటూ ఉండదు. సో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొంతమందికి నచ్చదు. సో ఇప్పుడు మన టిపికల్ మన ఇండియన్స్ కానీ ఇప్పుడు మన బ్రిక్స్ చూసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎట్లా అంటే గ్లోబల్ ఆలోచించేవాళ్ళు పీపుల్, ఇప్పుడంతా లోకల్ ఆలోచిస్తున్నారు. సో ఆ మైండ్ సెట్ అనేది ట్రంప్ పిచ్ చేశాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 2nd అమెండ్మెంట్ అక్కడ ఉంది యూఎస్లో, గన్స్ క్యారింగ్. సో గన్స్ క్యారింగ్కి ఇప్పుడు డెమోక్రటిక్ క్లింటన్ ఏముందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పింది, అది వాళ్ళకి నచ్చదు, అది లోకల్ కాదు, అది గ్లోబల్ అవుద్ది. సో సిమిలర్లీ ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి అనుకోండి, యాక్చువల్గా ఏంటంటే మన ఇప్పుడు ఇక్కడ నుంచి H1B మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇండైరెక్ట్ జాబ్స్ వస్తున్నాయి,
కానీ ఏంటంటే ఈ ఎవరైతే ఇది అన్గ్రాడ్యుయేటెడ్ వైట్ మేల్స్ ఉంటారో వాళ్ళందరికీ చాలా నుంచి ఒక కోపం ఉందన్నమాట. అంటే స్థానిక యువతలో ఉన్నటువంటి అసంతృప్తి. సో అది పిచ్ చేశాడు. సో ఏం చెప్పాడంటే H1B ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్ట్రా ట్యాక్స్ ఇస్తా అని చెప్పాడు. సో దానివల్ల అక్కడే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదు. అదనమాట. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై చర్చను చూస్తూ ఉన్నాం. నరసింహారావు గారు, ఎన్నికల్లో విజయాలు ఎప్పుడు కూడా ఆయా పార్టీలు లేదా అభ్యర్థులు ఎంచుకున్నటువంటి విధానాలపై ఆధారపడి ఉంటాయి. గతంలో ఒబామా కూడా హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా కానీ ఇలాంటి వాటిని ద్వారా విజయం సాధించారు. మరి అసలు ఈసారి విధానాలు ఎట్లా ఉన్నాయంటారు? ఇటు రిపబ్లికన్ అభ్యర్థి కానీ అటు డెమోక్రటిక్ అభ్యర్థి కానీ విధానాలను ఏ మేరకు ఎన్నికల బరిలో పెట్టారు? వాళ్ళ పార్టీ అక్కడ మామూలుగా డెమోక్రటిక్ పార్టీ రిపబ్లిక్ పార్టీ మధ్య ఎన్నికలు జరుగుతాయి. జరిగినప్పుడు ఆ పార్టీలకు ముందు ఎలక్ట్రల్ కాలేజీలో వాళ్ళని ఎన్నుకోవటం అది పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈసారి అసలు ఇంతకాలంగా మీడియాలో కానీ ఏ మీడియాలో అయినా సరే రెండు పార్టీల మధ్య ఎన్నికలైనా ఎవరైనా మెన్షన్ చేశారా? లేదు. హిల్లరీ మధ్య ట్రంప్ మధ్య ఎలక్షన్, వాళ్ళ వ్యక్తుల మధ్య మొత్తం పార్టీలు సిద్ధాంతాలు విధానాలు మరుగున పడిపోయి అంటే ఆ విధానాల్ని ఆ వ్యక్తులే తమలో ఇంబైబ్ చేసుకున్నారు, తమలో సంలీనం చేసుకున్నారు. ట్రంప్ అంటే అతను ఒక తీవ్రవాదానికి ప్రతీక, ఈ తీవ్రవాదమైన నిర్ణయాలు తీసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాడు. ఈవిడ ఒక పెద్ద మనిషిలాగా ఆలోచిస్తుంది, సమాజాన్ని గురించి ప్రపంచాన్ని గురించి ఆవిడ బాధ్యతాయుతంగా ఆలోచిస్తుంది, ఇతను బాధ్యతారహితంగా ఆలోచిస్తాడన్న భావన జనరల్గా వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందా కూడా అతనికి ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు అతన్ని ఆదరిస్తున్నారు, దాదాపు గెలుపుకి దగ్గరగా వస్తున్నాడు, లేక గెలవచ్చు కూడా అని అంటున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎందువల్ల ఇలా జరుగుతుంది? అతను మొత్తం ప్రపంచం అంతా యావగించుకుంటుంది. ప్రపంచం అన్ని దేశాల్లో కూడా పత్రికలన్నీ కూడా మీడియా అంతా కూడా ఘోషిస్తుంది అతను సరైన వాడు కాదు, అతను వస్తే మనకి మేలు జరగదని ప్రపంచంలో ఏ పత్రిక కూడా అతను సమర్థించట్లా. అయినా కానీ అతను గెలుపు దశగా అంత దూరం ఎలా వచ్చాడు అంటే ట్రంప్ ఏంటన్నది ముఖ్యం కాదు, అతను ఎలా అర్థమయ్యాడు, చిట్ట చివరి ప్రజలకి ఎలా అర్థమయ్యాడు, చిట్ట చివరి వాళ్ళకి ఎలా అర్థమయ్యాడు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఎన్నికల్లో అయినా సరే వాళ్ళు నిజ స్వరూపం కాకుండా వాళ్ళు ఎలా అర్థమయ్యారన్నది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అతను ఎలా అర్థమయ్యాడు? వాళ్ళ అమెరికా ఏదో నిద్రపోతూ ఉంది, వాళ్ళు వచ్చి టెర్రరిస్టులు నాన్న ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థికంగా నాన్న ఇబ్బంది పడుతున్నాం, విదేశాల వాళ్ళు వచ్చి ఉద్యోగాలు కూడా కార్యేస్తున్నారు, అమెరికాకి గ్రోత్ కనపట్ల, అమెరికా దాదాపు ఒక స్తంభించిపోయింది, ఆర్థిక స్థితి కూడా మనకన్నా చైనా బాగా ముందుకు దూసుకుపోతుంది, మన ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఒక స్తంభనకు గురయ్యి మనం కదలలేని స్థితికి వచ్చాం. అయినప్పుడు ట్రంప్ లాంటి వాడు ఒక సాహసి, ఒక వాడు వస్తే మంచో చెడో ఏదో ముందు కథలకు తీసుకొస్తాడు, ఒక అనుకోని కొత్త విషయాలు తీసుకొస్తాడు, మనలో ఒక రెవల్యూషనరీ స్పిరిట్ ని తీసుకొస్తాడన్న భావన కలిగింది. అతను మంచివాడా చెడ్డవాడా, బిన్ లాడెన్ లాంటి వాడా, మిగతా మంచి పెద్ద మనిషి అన్న భావన కన్నా వ్యక్తిత్వం చిన్నదైపోయింది. చిన్నదైపోయి వాళ్ళ పరిస్థితులు అమెరికాలో ఉన్న పరిస్థితి, అమెరికా ఒక స్థానానికి వాళ్ళ ఉద్యోగాలు లేవు, ఆర్థిక స్థితి అంత గొప్పగా లేదు, అసలు ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ రంగం కంప్లీట్ గా దెబ్బతినిపోయింది. ఈ సమయంలో ఏం చేయాలి? ఇప్పుడు క్లింటన్ వచ్చిందంటే యథార్థ స్థితి కొనసాగుతుంది, యథార్థ స్థితి కొనసాగుతాకి జనం ఒప్పుకోవట్ల, అమెరికన్స్ ఒప్పుకోవట్ల. యథాస్థ స్థితి కొనసాగకుండా కొత్త మార్పు రావాలి, కొంచెమన్నా మార్పు రావాలి, మంచి మార్పు చెడ్డ మార్పు, అసలు మార్పు అంటే వస్తుంది ఇతను ఎన్నుకుంటే అన్న భావన అక్కడ జనాన్ని కలిగించగలిగాడు, అతను బలంగా కలిగించగలిగాడు. ఆ బలంగా కలిగించగలుగుతాం వలన అతని పట్ల ఈ మాత్రం కూడా అక్కడ చాలా ఎక్కువ వ్యామో అనుకోని రీతిలో అతనికి ఓట్లు పడుతున్నాయి. రైట్. నరేంద్ర గారు, భారతీయ సంతతి వ్యక్తుల నేపథ్యంలో చూసినప్పుడు కానీ లేదా ఇటు భారతీయ విద్యార్థుల కోణంలో చూసినప్పుడు కానివ్వండి, రిపబ్లికన్ పార్టీ కన్నా డెమోక్రటిక్ పార్టీ మెరుగైనటువంటి అభిప్రాయం బలంగా ఉందినటువంటి విశ్లేషణ వినిపించాయి. ఇవి ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఫలితాలని అవేమైనా ప్రభావితం చేశాయా? సో ఎలా ఉందంటే యాక్చువల్గా ఇప్పుడు నరసింహారావు గారు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ లోకల్ పీపుల్కి ఏదైతే నచ్చుతుందో అది చెప్పాడు. సో అది ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరికి కూడా నచ్చదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్కి అన్ఫేవరబుల్ ఉంటే నచ్చరు కాబట్టి డెమోక్రటిక్. సో ఆ క్వశ్చన్తోనే ఏం చేశానంటే మా DesiOPD.com అని స్టూడెంట్స్కి అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందామని చెప్పేసి మేము పోల్ ఇచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ 250,000 స్టూడెంట్ ఎక్స్పోజర్ ఉందన్నమాట. 2,500 ఎంప్లాయర్స్ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే అక్కడ విచిత్రమైనది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు 100%లో 60% క్లింటన్ కేసారు, 20% ట్రంప్ కేసారు, 10% నన్ను సార్, అండ్ 20% ట్రంప్ కేసిన వాళ్ళు ఎందుకు వేశారు అనేది క్వశ్చన్ లాగా ఉంది. ఎందుకంటే
వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఏంటి Right. అంటే బికాజ్ ఎందుకంటే 8 years సేమ్ పాలసీస్ ఉన్నాయి, జాబ్స్ అనేది సరిగా రావట్లేదు, గ్రోత్ అనేది లేదు. మేబీ ట్రంప్ ఎన్నుకుంటే నరసింహరావు అన్నట్టుగా ట్రంప్ ఎన్నుకుంటే చేంజ్ అవ్వచ్చు, ఆ చేంజ్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ లీడ్లో ఉన్నాడు కాబట్టి మనం ఇమీడియట్గా 100 daysలో చూసుకుంటే అసలు అన్ని కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ చూసారనుకోండి, ఏదైతే H1B డిపెండెంట్ కంపెనీస్ అందరి ఇప్పుడు ఆయన ప్రపోజల్ ఏముందంటే ట్యాక్స్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసడానికి ఇంతకుముందు ట్యాక్స్ లేదు, నౌ హీస్ ప్లానింగ్ టు పుట్ ట్యాక్స్ వేస్తామని చెప్పేసి. సో ఈ మన పెద్ద పెద్ద కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ కానీ, దాని తర్వాత H1Bకి ఇంతకుముందు మినిమం వేజ్ లేదు, ఇప్పుడు 100K మినిమం వేజ్ పెడదామని ప్రపోజల్ ఉంది. సో ఇట్లాంటి అన్ని చూసేసరికి ఎవరికైనా మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఇంటర్నేషనల్ పీపుల్ కానీ భయపడిపోతున్నారు. సో దట్ ఈస్ అనదర్ ఫియర్ ఫ్యాక్టర్ అనమాట. రైట్. నరసింహారావు గారు, ఫలితాలను బట్టి చూస్తే ఆధిక్యం ఇరు వర్గాల మధ్య దోబుచులాడుతోంది. తాజాగా అందుతున్న దాని ప్రకారం హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం ఆధిక్యతలోకి వచ్చారు, వర్జీనియాని డెమోక్రాట్లు కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే సరే, ఈ ఆధిక్యాలని దీన్ని అలా ఉంచినట్లయితే మొత్తం మీద హిల్లరీ క్లింటన్ అనుభవజ్ఞులు కలిగినటువంటి ఒక రాజకీయ నాయకురాలిగా, మంచి విద్యావేత్తగా, చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి ట్రంప్ను ఎదుర్కోవడంలో ఇంతగా ఇబ్బంది పడతారని చెప్పి ఊహించారా? ఊహించలే, ఎవరు ఊహించలే, ప్రపంచంలో ఎవరు ఊహించలే. అప్పుడు విజయం సునాయాసంగా గెలిచిపోతారని అందరూ భావించారు. అయినా కానీ ఇంతకు జరిగిందంటే సరే, ఇప్పుడు ఒకటి ట్రంప్ యొక్క మాటలు విని, అతను చేష్టలు చూసి, అతను గత చరిత్ర చూసి అందరూ కూడా అతను ఒక భయంకరమైన వ్యక్తి, అతను గెలిస్తే ఏమన్నా ఉందా, కొంప మునిగిపోతుంది అని అందరూ నమ్మారు. అందరూ నమ్మి వాళ్ళని అందరూ కూడా వ్యతిరేకించారు. మామూలుగా ఆలోచించే వాళ్ళు కానీ, మీడియా కానీ, మేధావులు కానీ, పవర్ గ్రూప్స్ కానీ, లేక అందరూ కూడా అతన్ని వ్యతిరేకిస్తడం జరిగింది. అయినా కానీ అంత ఎలా దూసుకొచ్చాడు అంటే అసలు వాస్తవాలు, ఇప్పుడు బయట కూర్చునే వాళ్ళకి తెలిసే వాస్తవాలు వేరు, అసలు యాక్చువల్గా ఉన్న వాళ్ళు చూసే వాస్తవాలు వేరు. మన దేశంలో కూడా ఇట్లాంటి సందర్భం ఒకటి జరిగింది. ఒక కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తామంటే దేశంలో అందరూ కూడా భయపడిపోయారు, అమెరికాతో సహా అందరూ కూడా గజగజలాడిపోయారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఇంకేమన్నా ఉందా, ఇక దేశంలో పేద బూర్జువాళ్ళని లేక వర్గశత్రువులని వాళ్ళ పేరుతో ఊచకోతకు వస్తారు, వాళ్ళని అసలు డెమోక్రసీ నిలుస్తుంది, ఇక్కడ డెమోక్రసీ ఏమైపోతుందో అని అంతా భయపడిపోయారు. భయపడిపోతే కేరళలో ఎన్నికలు జరిగితే కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది 1954లో. గెలిచాక వాళ్ళు కొంతకాలం అధికారంలో ఉన్నారు. తర్వాత సరే ప్రభుత్వం రద్దు చేసి ఎమర్జెన్సీ పెడతాం, ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఏం కనుక ఏమి అందరూ భయపడ్డంతగా ఏమైనా చేశారా? ఏమీ చేయాల. అది కూడా మామూలుగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే అలాగే కొనసాగింది. అంటే వ్యవస్థ చాలా బలీయమైంది. అమెరికాలో కూడా అద్భుతమైన బలీయమైన వ్యవస్థ ఉంది. అక్కడ ఈ మీడియా టోటల్ ఇండిపెండెంట్, మీడియా మీద ఎవడో ఏం చేస్తాకి లేదు. కోర్టులు హైలీ ఇండిపెండెంట్, జ్యుడిషియరీ దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కోప్ లేదు. యూనివర్సిటీస్ హైలీ ఇండిపెండెంట్, పైగా అధికారం అక్కడ కేంద్రీకృతమే లేదు మన దేశంలో లాగా. అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారుల కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారులు ఉన్నాయి. అక్కడ 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాలకి 50 రాజ్యాంగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రెసిడెంట్ కానీ ఎవరికి లేదు. అందువల్ల ట్రంప్ గెలిచినా ఏం కొంప మునగదు అన్నది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ట్రంప్ గెలిచినా ఏమీ చేయలేడు, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయలేడు, ఏమన్నా అణుయుద్ధం ప్రకటించలేడు, ఏమీ చేయలేడు. అంటే వ్యవస్థ మీద వాళ్ళకు నమ్మకం. ట్రంప్ గెలిచినా అట్టా పడి ఉంటాడు అన్న భావనే తప్ప అతను ట్రంప్ గెలిస్తే కొంప మునిగిపోద్ది, సర్వనాశనం అయిపోతుంది అని ఎవరు భయపడలే. అమెరికాలో భయపడినట్లయితే ఈ మాత్రం కూడా అతనికి ఓట్లు వచ్చే కదా. అందువల్ల ట్రంప్ గెలిస్తే మాత్రం ఏం చేస్తాడు, మా చేస్తే ఏదో కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేస్తాడు. చేస్తే వెంటనే అతను కట్టడి చేసే, అతను నియంత్రించే యంత్రాంగం ఎలాగో ఉంది. కాంగ్రెస్ వాళ్ళ అతనికి మెజార్టీ రిపబ్లిక్ ఉంది, ఆ మెజార్టీ కూడా పోతుంది, రేపు మెజార్టీ పోతుంది అనుకుంటున్నారు. పోయి అసలు అంతా చేస్తే అతను కూడా ఒక కట్టడి అయిపోతాడు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక వర్గ నిర్మూలనని ఎప్పుడు చెప్పి కేరళ అధికారం వస్తే ఏం చేశారు పాపం, నమూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఏమీ చేయలేకపోయారు, మామూలుగానే ఉండిపోయారు. అలాగే బెంగాల్లో తర్వాత చాలా కాలం బెంగాల్లో అధికారానికి వచ్చాక అక్కడ కూడా ఏమి రెవల్యూషనరీ మెజర్స్ ఏమి అవలంబించలేకపోయారు. కమ్యూనిస్ట్ వస్తున్నారంటే ప్రపంచం అంతా భయపడిపోయింది, అమ్మో కమ్యూనిస్ట్ అధికారంలోకి వచ్చేస్తున్నారా. డెమోక్రటిక్ ఎన్నికైన ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఉంది. 2 ప్రభుత్వాలు డెమోక్రటిక్ ఎన్నికైంది, భారతదేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చినాయి. వస్తే కొంప మునిగిపోతే డెమోక్రసీ పెద్ద విఘాతం కలుగుతుంది అనుకున్నారు, ఏమీ కలగల. అలా ట్రంప్ గెలిచినా కానీ ఏమీ అవదన్న ఒక భావన ఒక వాళ్ళు అందరిలో కూడా అమెరికన్స్ లో ఉండటం వలన అతను కూడా విత్తలు బాగా ఓట్లు వేశారు చూద్దామన్న భావంతో. రైట్. మొత్తం మీద అమెరికా సమాజంలో వివిధ వర్గాలు ఎలా స్పందించాయి, వారి స్పందన ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేసింది, అలానే ఇటు భారతదేశ కోణంలో నుంచి చూసినప్పుడు ట్రంప్ లేదా హిల్లరీల్లో ఎవరైతే దేశానికి మెరుగైనటువంటి ఫలితాలు ప్రయోజనాలు దక్కేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చర్చను చూస్తున్నాం. నరసింహారావు గారు, మొత్తం మీద మరి భారతదేశానికి ఎవరైతే అనుకూలం, ఈ
అంశం ఉన్నటువంటిది ఈరోజు దేశంలో బాగా ఎక్కువ చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ఇటు హిల్లరీకి రావడం ద్వారా మనకి ప్రయోజనం ఉందంటారా, లేదంటే ట్రంప్ వస్తే భారతదేశ ప్రయోజనాలు నెరవేరుతాయా? అలానే డిబేట్స్ ఎలా జరిగాయంటారు? అమెరికాలో అందరూ ఆలోచించేది ఏంటంటే వీళ్ళిద్దరిలో అమెరికాకి ఎక్కువ ప్రయోజనం ఎవరు చేకూరుస్తారన్నదే అమెరికా ప్రజలంతా ఆలోచించారు. మనకు ఎవరు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తారు, ఎవరి వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, ఇద్దరి వలన కలగదు. ఇద్దరు కూడా అమెరికాకి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తారు చూస్తారు. దానివల్ల మనకు లబ్ధి చేకూరితే ఏమన్నా మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి మన సాఫ్ట్వేర్లో కొత్త డెవలప్మెంట్స్ వచ్చి మనకు కూడా కొంత ఆర్థిక లబ్ధి చేకూరితే వాళ్ళు డెవలప్ అవటం వల్ల అంతవరకు మెరుగే తప్ప ప్రత్యక్షంగా మనకెవరు సహాయం చేయరు. పైగా సైనికంగా వాళ్ళు పాకిస్తాన్ ఎంతో మనమంత అంటారు. పాకిస్తాన్ ఏమో ఒక ఉగ్రవాద దేశం, మన దేశమో దానికి పూర్తి భిన్నమైన దేశం. మన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కానీ పాకిస్తాన్ మనం ఒకే ఘటన కడతాం అన్నది చాలా దుర్మార్గమైన పాలసీ. ఆ పాలసీ దాదాపు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇక కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయకుండా ఉంటే అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇద్దరు అనుకూలంగా ఎవరో వచ్చినా మనకు పెద్ద ప్రయోజనం చేకూరదు. ఓకే, ఇరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి డిబేట్స్ ఎలా సాగాయి అంటారు? ఎందుకంటే గతంలో డిబేట్స్ మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది. మరి ఈసారి అలాంటి ఆసక్తి ఉన్నటువంటి కనిపించింది? మూడు సార్లు డిబేట్ జరిపారు. ఆ డిబేట్ విన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అతను చాలా మూర్ఖంగా, చాలా పొగరగా, అహంకారంగా మాట్లాడుతున్నాడు, ఈవిడ చాలా బ్యాలెన్స్డ్గా చాలా గొప్పగా మాట్లాడుతుంది, అతను ఫ్యాక్ట్స్ని డిశ్చార్జ్ చేస్తున్నాడు, ఈవిడ ఫ్యాక్ట్స్ని డిశ్చార్జ్ చేయట్లేదు, ఈవిడ ఉన్న విషయాలు ఉన్నట్టు మాట్లాడుతుంది అని అందరూ అనుకున్నారు. పైగా అమెరికా సమాచార విప్లవానికి మూల కేంద్రం. అక్కడ మొత్తం సమాచారం అంతా ఇతను అబద్ధం చెబుతున్నాడని టీవీలో స్కూల్ వచ్చేస్తుంది. అట్లాంటి సమయంలో అయినా కానీ అసలు ఇంత బాగా ఎలా వచ్చాడు ఆ ఉపన్యాసం విన్నాక కూడా అతను ఒకే ఒక అద్భుతమైన స్ట్రాటజీ అవుతుంది. అతను జనం యొక్క ఇంటలెక్ట్ ని అప్పీల్ చేయాల, వాళ్ళ ఆలోచన ధోరణిని పెంపొందించడానికి ప్రయత్నించాల, వాళ్ళ ఎమోషన్స్ ని అప్పీల్ చేశాడు. ఎమోషన్స్ అన్నాయి ఒక బాగా చదువుకున్న వాడికి నిరక్షరాస్యుడికి ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి. అమెరికా మన గొప్ప దేశం కావాలక్కర్లేదా చెప్పండి అంటే అంత గొప్ప దేశం కావాలంటారు చదువుకున్న వాళ్ళు కూడా. అంటే ఎమోషన్స్ కి అప్పీల్ చేస్తాం వల్ల అతను ఈ మాత్రం వచ్చాడు. ఎమోషన్స్ కి అప్పీల్ చేస్తాం, ఎమోషన్స్ వర్సెస్ ఇంటలెక్చువాలిటీ మీద ఎమోషన్స్ సామాన్య ఎమోషన్స్ అన్న అందరికీ ఉంటాయి. ఎమోషన్స్ ఎవరు తప్పించుకోలేదు. ఎమోషన్స్ అతను విపరీతంగా రెచ్చగొట్టాడు. రైట్, భావోద్వేగాల మీద ఈ రోజు గెలుపు బాటలో ఉన్నారంటారు. మీరేమంటారు నరేంద్ర గారు? చివరిగా ఏంటంటే అందరూ ఇండియన్స్ కి ఎందుకంటే పాలసీస్, ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, జాబ్ రిలేటెడ్ పాలసీస్ కానీ, ఇప్పుడు ఒబామా పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్లీ ఉన్నాయండి. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చే పాలసీస్ ఎందుకంటే ఎక్స్ట్రా ట్యాక్స్ అంటున్నాడు, దాని తర్వాత ఎక్స్ట్రా విజిలెన్స్ ఇమిగ్రేషన్ మీద, వీసా ఓవర్ స్టే చేసినా కానీ పెనాల్టీ ఉంటుంది. సో దాని తర్వాత మెయిన్లీ ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మన బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తాం మన సాఫ్ట్వేర్స్. అది ఇప్పుడు ఏంటంటే తెలియదు మనకు ఎలా ఉంటుంది ట్రంప్ వస్తే. ఇప్పుడు క్లింటన్ ఉంటే మనకు తెలుసు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా మనకు కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అనమాట. ట్రంప్ వస్తే ఎలా ఉంటాయని, క్లింటన్ అయితే మనకు తెలుసు ఎలా ఉంటుందండి. సో దాని ప్రకారం చూస్తే ఏంటంటే అందరూ కంఫర్టబుల్ ఉన్నారు. క్లింటన్ గెలిస్తే మనకి ఏంటంటే మనకు తెలుసు ఎలా ఉంటుందని. దాని తర్వాత స్టూడెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు కూడా పాజిటివ్ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఇద్దరు కూడా పాజిటివ్ ఉన్నారు సో ఫార్. ఓకే, మొత్తం మీద అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పీఠాన్ని అధిరోహిస్తారు అన్నటువంటి స్థితి నుంచి ట్రంప్ హోరాహోరీ పోరు కొనసాగే దశకొచ్చారు. ఆధిక్యతలకు దూసుకువెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు దాదాపు సమఉజ్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి అంతిమ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరికొద్ది క్షణాల్లో ఘంటారావం ప్రసారం. నమస్కారం.